నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బక్రీద్ సందర్భంగా సింగరాయకొండ ఈద్గాలో ముస్లింలతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రత్యేక ప్రార్థనలు చేశారు। ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు। త్యాగానికి సహనానికి ప్రతీక బక్రీద్ అన్నారు। ఈ పండుగ సమాజంలో స్నేహం, త్యాగం, మానవతా విలువలను బలపరిచేలా ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు। మత మానవతా విలువలకు ప్రతిబింబంగా నిలిచే బక్రీద్ ప్రజలందరిలో ఐక్యత, సమానత భావాలను మరింతగా పెంపొందించాలని పేర్కొన్నారు। ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, ఆరోగ్యాన్ని అందించాలని అల్లాహ్ను ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు। కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు। బక్రీద్ సందర్భంగా ఈరోజు సింగరాయకొండలోని ఈద్గాలో దువాలో పాల్గొనడం జరిగింది, నమాజ్లో పాల్గొనడం జరిగింది। ఈ బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీక। ముస్లిం సోదరులందరూ కూడా శాంతి, త్యాగం, సహాయం 10 మందికి ఉపయోగపడేటువంటి అలా మన ఖురాన్లో ఉన్నటువంటి సూత్రాలను పాటిస్తూ ఉన్నారు। మరి అందరికీ కూడా ఈ రోజున ప్రపంచంలో శాంతి ఉండాలి, అందరికీ మంచి అభివృద్ధి జరగాలి, అల్లాహ్ ఆశీస్సులు ఉండాలి। మరొకసారి అందరికీ కూడా బక్రీద్ ముబారక్ తెలియజేస్తారు। బక్రీద్ పర్వదినం సందర్భంగా గద్దలగుంటలోని ఈద్గాలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై నమాజు కార్యక్రమంలో పాల్గొన్నారు। ఉదయం 9 గంటల నుండి పెద్ద ఎత్తున ముస్లింలు నమాజ్ కోసం ఈద్గాకు చేరుకున్నారు। బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు। ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم ما طعام إلا من ضريع لا يسمن ولا يغني من جوع وجوه إلا من تولى وكفر فيعذبه الله سمع الله أكبر पीछे वाले डब्बे लेको सफा के अंदर चला हुआ है। ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం దురాచారాలను, బడుగు బలహీన వర్గాల అణచివేతను వ్యతిరేకించి ధర్మ సంస్థాపన కోసం పేదల ఉద్ధరణకు యుగ పురుషుడు హజ్రత్ ఇబ్రహీం జీవితాంతం చేసిన త్యాగాలకు ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా,
ఎస్పీ దామోదర్ తెలిపారు. పేదలకు దాన ధర్మాలు చేయాలని గొప్ప ధ్యేయంతో ఏర్పాటు చేసిన పండుగ బక్రీద్ పండుగ అన్నారు. ముస్లింలకు ముఖ్యమైన పండుగలలో రెండవది బక్రీద్ అన్నారు. పేదలకు దాన ధర్మాలతో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులకు ప్రజలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఆర్ముడి రిజర్వ్ విభాగం అదనపు ఎస్పీగా 4 ఏళ్లకు పైగా పనిచేసి ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న ఎంఎస్ఎస్ అశోక్ బాబుకు జిల్లా పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవలందించిన వారికి మంచి గుర్తింపు ఉంటుందని ఎస్పీ కొనియాడారు. రాష్ట్ర పోలీస్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి బదిలీ అయిన అశోక్ బాబు అక్కడ కూడా ఉత్తమ పనితీరును చూపి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవాలని ఆకాంక్షించారు. మహిళా పిఎస్ డీఎస్పీ రమణకుమార్, 1వ పట్టణ 2వ పట్టణ తాలూకా సిఐలు వై నాగరాజు, మేడా శ్రీనివాసరావు, టి విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రమోషన్ లో వెళ్ళడం చాలా హ్యాపీ. నాకు ఒక ఎస్పీ ర్యాంక్ కి ఎలివేట్ అవ్వడం అనేది ఇంకా చాలా హ్యాపీ. ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా 91 లో జాయిన్ అయ్యి అశోక్ అంచెలంచెలుగా అలా ఇన్స్పెక్టర్ గా, డిఎస్పీగా, ఎస్పీగా, ఎస్పీగా ప్రమోషన్ పొందడం అనేది ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక గుర్తించుకోవాల్సిన మనం కూడా చాలా హ్యాపీగా మన దగ్గర నేను ఎలాగ ఎస్పీగా అనుకుంటానంటే నా దగ్గర పనిచేస్తాడు అశోక్. సో మంచి ప్లేస్ లోకి వెళ్తున్నాడు. ఒక ప్రమోషన్ వచ్చేసి దానికి మన దగ్గర నుంచి గౌరవంగా పంపుతున్నాం. మనకు అశోక్ మావాడు అన్నటువంటి ఫీలింగ్ జీవితంలో ఎస్పీ అవ్వడం అనేది ఎస్ఐ గారు రిక్రూట్ అయ్యి ఎస్పీ అవుతారు. అశోక్ దాంట్లో ఎస్పీ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమంలో జేసీ పాల్గొని విద్యార్థులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. సెల్ ఫోన్ కు ఎవరు అడిక్ట్ కాకూడదన్నారు. ఆటపాటలతో కళా సంబంధమైన విషయాలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, వీటి వల్ల మానసిక వికాసం కలిగి భవిష్యత్తుకు పైనాట్స్ దోహదం చేస్తాయన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థుల బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, సృష్టి ఆర్ట్స్ అకాడమీ శిక్షకులు తిమ్మిరి రవీంద్ర, గ్రంథాలయ ఉద్యమ సారథి మంచికంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కడిగి పళ్ళు తినాలి, చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని తినాలి, గుంటెలు బట్టలు వేసుకోవాలి, గోళ్ళు నీట్గా కట్టించుకోవాలి, గోళ్ళు నోట్లో పెట్టకూడదు. ఇట్లాంటివన్నీ మనము ఇప్పటి నుంచే ఆ డిసిప్లిన్ నేర్చుకోవాలి. సో జుట్టు నీట్గా కత్తిరించుకొని ఎప్పటికప్పుడు చేసుకోవాలి. బాధ్యతలో వృద్ధులకి, అంగవైకల్యం వారికి సహాయం చేయాలి. రోడ్డు దాడుతున్నారనుకో మనం పట్టుకొని సహాయం చేయాలి. తర్వాత మంచిగా ప్రవర్తించాలి. ఎక్కడ చెడు ఆలోచనలు కానీ చెడు మాటలు కానీ మనం వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, ఏం చేయకూడదు. ఓన్లీ మంచిగా ప్రవర్తన చేయాలి, మీకు నచ్చింది చేయాలి. తర్వాత చదువు ఎప్పుడు కష్టపడి చదవకూడదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఇష్టపడి చదవాలి. చదువుకి ఎప్పుడు ఇష్టపడి చదవాలి. చదవని పేరెంట్స్ రోజు ఇబ్బంది పడుతుంటారు పిల్లలకి. వాళ్ళకి హోంవర్క్ చేయాలంటే వీళ్ళకి ఏడుస్తుంటారు. సో అట్లా మనం కష్టపడకూడదు, ఇష్టపడాలి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చదివేసి మనం చేయాలి. చదివే ఒకటే కాదు జీవితం అంటే చదవాలి. మరి ఇప్పటి నుంచే మీరు ఆ విషయాన్ని నేర్చుకుంటే మీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. పేరెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆలోచనని కూడా ఉంచకండి. చూడండి చెప్పాను, మా బాబు ఇదే అయిపోవాలి, మా పాప పైకి అయిపోవాలి, ఇవన్నీ వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. మనం ఏంటంటే ఫ్రీగా వాళ్ళని
ఆలోచించుకుంటాం, వాళ్ళు మాట్లాడినిద్దాం, తర్వాత వాళ్ళంతా వాళ్ళే పైకి వెళ్తారు. మనకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 20 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరుగుతున్నాయని, మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. పేదలు, కార్మికుల, కర్షకుల పోరాటాన నిలబడి పోరాటాలు చేసిన పార్టీ అని ఈశ్వరయ్య అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన సిపిఐ రాష్ట్ర ప్రథమ మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయని తెలిపారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయేట్లు చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, కెవి వీరారెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, పట్టణ సిపిఐ కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు మన ఒంగోలు నగరంలో ఆగస్టు 20 నుండి 25 వరకు జరగనున్నాయి. ఇవి చాలా ప్రతిష్టాత్మకంగా ఒంగోలులో జరగబోతున్నాయి. రాష్ట్ర మహాసభలు జరగటం అనేది రాష్ట్ర స్థాయి మహాసభ మన ఒంగోలు పట్టణంలో ఇదే ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 700-800 మంది డెలిగేట్స్ ఆ మహాసభలో పాల్గొనబోతున్నారు. వాళ్ళు ఉన్నటువంటి 2-3 రోజుల్లోనూ వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక రోజు కాదు, 2-3 రోజులు కాబట్టి వసతియే కాకుండా ఇతర స్నానపానాదులకు కూడా తగిన పద్ధతుల్లో ఏర్పాట్లు చేయాలి. 700-800 మందికి మన ఒంగోలు నగరంలో చేయటువంటి కష్టంతో కూడినటువంటి విషయమే. ఏమైనప్పటికీ మన జిల్లా కమ్యూనిస్ట్ కమిటీ దీన్ని ఘనంగా జరపాలని చెప్పి సంతోషంతో దీన్ని ఆహ్వానించడం జరిగింది. దీనికి మన పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఈ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకి సహాయపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రకాశం జిల్లాకు మహాసభలు నిర్వహించేటువంటి అవకాశం ఇక్కడ కలిగింది. మరి ఈ మహాసభల్లో అన్ని విధాలుగా విజయవంతం చేయడానికి పట్టణంలో, నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, అభ్యుదయ కాముకులు, అన్ని రకాల వారు హితోధికంగా సహకారం అందించి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోయి కమ్యూనిస్టు పార్టీ ఎజెండా ప్రజల ఎజెండా, ప్రజల యొక్క బాగోగు కోసం పోరాటం చేసేది. కాబట్టి ఈ యొక్క మహాసభలకు చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటిది. దట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బూర్జువా రాజకీయ శక్తులు ఒకరి మీద ఒకరు ఆడిపోసుకుంటూ అభివృద్ధిని మంటగలిపేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో రానున్నటువంటి కాలంలో ఒక రాజకీయ నూతన ప్రత్యామ్నాయాన్ని నిర్మించేటువంటి దిశగా కూడా ఈ మహాసభల్లో వేదిక కాబోతోంది. కాబట్టి ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరపు నుంచి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి నుంచి ఒంగోలు జిల్లా వాసులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభల విజయవంతంలో హితోధికంగా మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వారం రోజుల పాటు జరిగే కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా అనేక రంగాల్లో ప్రముఖులు కూడా ఈ మహాసభలో పాల్గొనబోతున్నారు. అలాగే 20 నుంచి 22 వరకు జరగబోయే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖులు, ఈ జిల్లాలో ప్రముఖులతో పాటుగా కళారంగ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు కూడా ఈ మహాసభల ప్రారంభ సూచకంగా జరగబోయే సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ మహాసభల విజయవంతానికి ఈ ఒంగోలు నగరంలోని ప్రజలతో పాటుగా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఈ మహాసభను జయప్రదం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, ఒంగోలు నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇస్లాంలో రంజాన్ కి ఎంతటి ప్రాధాన్యత ఉందో బక్రీద్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. బక్రీద్ ను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈద్గా వద్ద శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని వ్యక్తి
కుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగపై ప్రత్యేక కథనం. ఈదుల్ అజ్హా లేదా ఈద్ జుహా లేదా బకరీద్ లేదా బక్రీద్. అల్లాహు ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ని బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్. ఇరాన్లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. ఈదుల్ ఫిత్రా రంజాన్లో లాగా బక్రీద్ పండుగ నాడు కూడా ప్రార్థనలు, ఖుత్బా, ధార్మిక ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 12వ నెల అయిన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ యాత్రను కూడా చేస్తారు. ఈ యాత్ర కొరకు సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్లి మస్జిద్ అల్ హమారాలోని కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు. అల్లా పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్. ఇస్లాం క్యాలెండర్లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనావళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లా భూమండలానికి 80,000 మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్య గ్రంథం దివ్య ఖురాన్ చెబుతుంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అల్లాపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లా అనేక పరీక్షలతో పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే హజరత్ ఇబ్రహీం ఆయన సతీమణి హజీరాలకు వారి వృద్ధాప్యంలో అల్లా వారికి సంతాన ప్రాప్తి కలిగించారు. లేక జన్మించిన తమ కుమారుడు ఇస్మాయిల్ను వృద్ధ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒకరోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్ను అల్లా పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటాడు. ఆ మేరకు అల్లా నామస్మరణతో తన కుమారుని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తి పెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లా ఆఖరు క్షణంలో అల్లా ఇస్మాయిల్ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబ పొట్టేలును ప్రత్యక్షం పరుస్తారు. దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లా మార్గంలో అది కుర్బాన్ అవుతుంది. ఇబ్రాం త్యాగ నిరతిని మెచ్చిన అల్లా ఆ రోజు నుంచి ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగను జంతు బలి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతుంది. కుర్బానీ మాంసాన్ని ప్రజలకు పంచడం ఈ ఈద్లోని భాగం. తక్బీర్ను పఠిస్తూ ప్రార్థనలకు పోవటం రివాజు. ఇస్లాం విధి విధానాల్లో 5వ విధానమైన హజ్ మక్కా యాత్ర ఇదే రోజున మక్కాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ముస్లింలు మక్కా మసీదులోని కాబా దర్శనం చేసుకుంటారు. 40 రోజుల హజ్ యాత్రలో భాగంగా మక్కా మదీనాల్లో నమాజు ఆచరిస్తూ సైతానుకు రాళ్లు వేసే ప్రక్రియలో పాల్గొంటూ దైవారాధనలో గడుపుతారు. ఈ పర్వదినం మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే సమాజాన్ని కలుపుకొని పోకుండా, నలుగురితో మమేకం కాకుండా సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవర్చుకోకుండా ఏ సంతోషమైనా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యక్రమమైనా నలుగురితో పంచుకోవాలి. కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని పండుగ చెబుతుంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో స్తోమతకు తగినట్లుగా ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు జిల్ హజ్జుడు నెలలో హజ్ యాత్రకు వెళతారు. అంత స్తోమత లేనివారు ఇళ్ల వద్దే కుర్బానీ ఇస్తారు. ఆ స్తోమత లేనివారు కూడా 2 రకతుల నమాజ్ ఆచరించిన దయామయుడైన అల్లా హజ్ కుర్బానీని ఆచరించిన వారితో సమానంగా పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్త మాంసాలు అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థలలో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేద సాధల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగ లాంటి ప్రత్యేక సందర్భాలలో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారిని భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం, ఇతరుల అవసరాల కోసం ప్రాధాన్యం చెప్పిందే ఈ త్యాగాల పండుగ మనకు ఇచ్చిన సందేశం. ప్రతి ఒక్కరూ బక్రీద్ పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అన్ని మసీదుల్లో తగిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఊంజల్ సేవ నయన మనోహరంగా సాగింది. శ్రీగిరి ఆస్థాన సంగీత విద్వాంసులు వివిఎస్ వినోద్ కుమార్
పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించి ప్రేక్షకులకు భక్తి పారవస్యాన్ని కల్పించారు. వైకస్సుల ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యుల బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణ పర్యవేక్షించగా ఆలూరు లక్ష్మీకుమారి, శ్రీనివాస్, చరణ్, రాజీవ్, ఆలూరు జయశంకర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శరణు శరణు సురేంద్ర సన్నుత సొమ్ములన్నీ కడబెట్టి సొమ్ముతో గోడము సొమ్ములన్నీ కడబెట్టి సొమ్ముతో గోడము కమ్మని కదంబము కప్పు పండి సొమ్ములన్నీ చుట్టి తెమ్మతోన రేషువలు రొమ్ముతల మూల చుట్టి గుమ్మిసామై జాయతోన నెమ్మది ఉండే తెమ్మతోన రేషువలు రొమ్ముతల మూల చుట్టి గుమ్మిసామై జాయతోన నెమ్మది ఉండే కంటి శుక్రవారం కడియలేడి కంటి అలమే మంద కండనుండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్పొరేట్ల మేలు కోసమే చట్ట సవరణలకు పూనుకొని ఇందులో భాగంగానే 8 గంటల పని దినాన్ని 10 గంటలకు మార్పు చేయాలని నిర్ణయించారని సిఐటియు నాయకులు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు అన్నారు. ఈ నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కార్మిక వర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందన్నారు. 10 గంటల విధానంతో పాటు మహిళలు నైట్ షిఫ్ట్లు కూడా పనిచేసే విధంగా చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే పట్టపగలే ప్రదేశాలలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, రాత్రి వేళల్లో పని చేయించే నిర్ణయం మానుకోవాలని హెచ్చరించారు. ఇంతవరకు పని ప్రదేశాల్లో సేఫ్టీ కమిటీలను వేయలేదని, రాత్రిపూట మహిళలు పనిచేస్తే ఇంకెన్ని అఘాయిత్యాలు జరుగుతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వాయిస్ కార్మిక వర్గాల నుండి చేసే విధంగా చట్టం దేశాలలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, రాత్రి వేళల్లో పని చేయించే నిర్ణయం మానుకోవాలని
ఎంచుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశాలలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చేయించే నిర్ణయం మానుకోవాలని ఎంచుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ షహనాజ్ సర్దార్ బాషా ఆధ్వర్యంలో ఏఆర్ఏఎస్పీ ఎంఎస్ఎస్ అశోక్ బాబు నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అశోక్ బాబును ఘనంగా సత్కరించారు. మంచి పోలీస్ అధికారిగా రాణిస్తూ ఎస్పీగా పదోన్నతి పొందడం ఎంతో ఆనందంగా ఉందని వక్తలు అన్నారు. కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, మండవ సుబ్బారావు, కొల్లా మధు, నల్లూరి మోహన్ రావు, వడ్డెంపూడి సుజాతారావు, తాటిపర్తి దివ్య, శ్రీదేవి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రమోషన్ వచ్చి బదిలీ మీద హెడ్ క్వార్టర్స్ డీజీపీ ఆఫీస్ కి మంగళగిరి వెళ్తా ఉన్నాడు. ఆ సందర్భంగా ఈ రోజు మన ట్రస్ట్ కి పిలిచాము. మన ట్రస్ట్ ని పిల్లలను ఉద్దేశించి మన యొక్క ట్రస్ట్ తోటి ఉన్న అనుబంధాన్ని మీ గురించి ముఖ్య సూర్య చారిటబుల్ ట్రస్ట్ మన ఆధ్వర్యంలో దాదాపు నాకు టౌన్ మంచి నేమ్ తీసుకొచ్చినటువంటి ట్రస్ట్. నేను చేసింది ఏం లేదు. ఊరిని ఎప్పుడైనా పిలిస్తే వారి పేరు మీద వచ్చి మీ బర్త్డేస్ కానీ మీకు ఏదైనా కంపెనీ ఫంక్షన్ కానీ జస్ట్ అక్కడ ఫిజికల్గా అటెండ్ అవటమే నేను చేశాను. దాంట్లో నాకు ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్ కానీ లేకపోతే నేను సపోర్ట్ చెప్పట్లు లేదు. కానీ నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను. వారిని అయితే బాగా చెప్పడం చేయాలని చెప్పాను. దీంట్లో మరి మా మిత్రులు మురళి గారు చాలా బాగా సపోర్ట్గా ఉంటారు. ఆయన ముఖ్యంగా మీ గురించి చెప్పేది ఏంటంటే ఒక సందర్భంలో యేసు ప్రభు వారు వెళ్తా ఉంటే శిష్యులతో అక్కడ ఒక బ్లైండ్ కనిపిస్తారు. మనకులాగా ఫిజికల్లీ ఛాలెంజ్, కళ్ళు లేవు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇతను గుడ్డివారుగా పుట్టడానికి వీడి చేసిన పాపం కానీ లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం కానీ ఉందా అని అడుగుతారు. అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే ఇతను ఈ విధంగా పుట్టడానికి కారణం వీరు కాదు, ఇతను కాదు, ఇతని తల్లిదండ్రులు ఏమాత్రం కాదు. ఇతను ఈ విధంగా పుట్టడానికి భగవంతుడికి ఇష్టం. సృష్టించినటువంటి యెహోవా దేవుడు ఎవరైతున్నాడు ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన మహిమ ద్వారా ఇతని ద్వారా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నార్మల్ మ్యాన్ కంటే డిఫరెంట్ గా ఉంటావు, కానీ నార్మల్ మ్యాన్ లాగా తయారవగలుగుతావు, నార్మల్ మ్యాన్ లాగా పాటలు పాడతావు, నార్మల్ మ్యాన్ లాగా మాటలు ఆడతావు, ఆటలు ఆడతావు. చేయగలిగిన పనులు చేయలేని వాళ్ళకి కూడా మీరు చేస్తారు. అది మీరు అందుకే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్ పెట్టారు. చాలా అద్భుతం మీరు ఒక్కొక్కటి. లేదు ఇప్పుడే అశోక్ గారు ఉన్నారు మీతో, దాదాపు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఇదే సందర్భంగా నా ఫ్రెండ్ అమ్మవాడు కూడా చేసినట్టున్నారు మన దగ్గర చేస్తారు కదమ్మా. ఇలా విశాఖపట్నం నా రూమ్ లో ఉండేవాడు. ఎంఏ ఇంగ్లీష్ చెప్తా ఉండేవాడు. అప్పుడు తర్వాత అయిపోయినాక బీఈడి బ్రెయిలీ చేశాడు, మళ్ళీ ఎంఈడి బ్రెయిలీ చేశాడు. రూమ్మేట్ నాకు రూమ్మేట్ యూనివర్సిటీ. చాలా బాగా నేను ఎప్పుడు ఉండేవాడు. ఎంతో జ్ఞానం కనుకంటే నేను వచ్చి సెలక్షన్స్ ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయినాక మురళి సార్ నేను మామూలు పక్కకి వెళ్ళి నా ఒక్కసారి ఇలా అంటే మేస్త్రి అప్పటికి సుమారు 6 నెలలు 9 నెలలు ఉంది గ్యాప్.
కేశవస్వామిపేటలో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో అధిష్టాన దేవతగా వెలిసిన ప్రసన్న చెన్నకేశవ స్వామి జన్మ నక్షత్రమైన చిత్త నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణ క్రతువును అర్చక స్వామి రమానాథాచార్యులు జరిపించారు. శుక్రవారం చిత్త నక్షత్రం కావడంతో మహిళా భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామి అమ్మవారిని పల్లకీపై వేంచేయింపజేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తూ గుడి ఉత్సవాన్ని జరిపించారు. పతకమూరి సాంబయ్య బృందం నాదస్వరంతో ముందు నడవగా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పల్లకీ సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాంబాబు ఆచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జునాచార్యులు పాల్గొన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లోని శ్రీ వెంకటేశ్వర మందిరం 29వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి వివాహ క్రతువు జరిపించారు. ప్రధాన అర్చకులు డిటిఎస్ ప్రసాద్ వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం భక్తులు వీక్షించారు. గ్రంథి సత్యనారాయణ దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భారీ అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సెక్రటరీ తడికమల్ల ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ దేశు మోహన్ రావు, కోశాధికారి అద్దంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొదలుపెట్టి ప్రారంభించి కాబట్టి నువ్వు భార్యాబిడ్డలందరినీ కూడా పుట్టావా అని నమస్కారం ఏదో ఉంది నాకు ఉంది. ఆయన ఈ మా రామనామ మంత్రాన్ని జపిస్తూ తదేవ లగ్నం సుదినం తదేవ కార్యక్రమంలో మహానం ధర్మ సావర్ణి నక్షత్ర గోవింద కండే భక్తాని సుభగే గోవింద తెలుసుకుంటే ఇక్కడికి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం మన ఒంగోలు పట్టణంలో శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో వేంచేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మందిరమునందు గత 28 సంవత్సరాలుగా ఆలయ ప్రతిష్ఠ చేసుకొని 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29వ సంవత్సరం ఈ యొక్క వసంతంలోకి అడుగు పెడుతూ
స్వామివారి యొక్క వార్షిక ఉత్సవాలలో భాగంగా 5 రోజులుగా స్వామివారి యొక్క వార్షికోత్సవాలు నిర్వర్తించుకుంటూ 2వ తేదీ అంకురారోపణాది పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని వరుసగా స్వామివారికి చందనాలంకారము, పూలంగి సేవ, అదేవిధంగా గరుడోత్సవము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవాలన్నీ కూడా జరుపుకొని ఈరోజు ఉదయం వార్షికోత్సవాలలో భాగంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వర్తించుకోవడం జరిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి ఒంగోలు కాంప్లెక్స్లోని వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నది. ఎందుకంటే భక్తులు చెప్పిన దాన్ని బట్టే మీకు చెప్తున్నాము. కాబట్టి కష్టంలో ఉన్నా కూడా ఏ కోరికైనా సరే కాంప్లెక్స్లో వెంకటేశ్వర స్వామికి దగ్గరకు వచ్చి మీ కోరిక నెరవేర్చుకోండి. 15-20 రోజుల కల్లా మీకు దాని యొక్క ఫలితం కనపడుతుంది. అంత శక్తి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మీరంతా కూర్చోవటం మాకు ఆనందమైన అది మీ అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి భక్తుల సహకారంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కాంప్లెక్స్ కమిటీ వారు మొదటి నుంచి కూడా మాకు వెంకటేశ్వర స్వామి మందిరానికి పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు. అట్లాగే మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా మా కార్యక్రమాలకు వచ్చి మీడియాలో చెప్తున్నందువల్ల భక్తులు కూడా ఎక్కువ అవకాశం తీసుకొని వస్తున్నారు. కాబట్టి భక్తులకి కొరసపాడు మండలం తిమ్మన్నపాలెం రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుబేరా రెస్టారెంట్ ఎదురు రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ మహమ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు విజయనగరం జిల్లాకు చెందిన చిన్నం నాయుడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్ము నాయన నువ్వు ఎన్ని బాధలు పడ్డావు, నువ్వు మళ్ళీ రావా నా దగ్గరికి. భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు, ఎందుకు నేను ఇలా చేసుకున్నావు. విజయనగరం జిల్లా డంకాడ పని కోసం అని వచ్చాడు. ఇక్కడ అద్దెకి వచ్చాడు పని కోసం. పని కోసం ఇక బస్సు ట్రావెల్ బస్సు కూరల కోసం అని బయటకి వెళ్ళి కాలం దాటుతుండే ట్రావెల్ బస్సు చిన్నమ్మ నాయుడు చిన్నమ్మ నాయుడు రంగుల చిన్నమ్మ నాయుడు. ఎంత వయసు? 35. మీకేమవుతారు? నేను వదిన అవుతాను. మీ పేరు? సత్యవతి. ఇంటి పేరు? లచ్చిరెడ్డి. మీకు మరిదవుతారు. పిల్లలు ఎంతమందమ్మా? 2 పిల్లలండి. పాప బాబు 8th క్లాస్ చదువుతుండు, పాప 5th క్లాస్. ఏం గుద్దిందమ్మా? ఏం గుద్దింది? గుద్దింది ఏమైంది? ట్రావెల్ బస్సు. బస్సు ఆపారా? ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా కరుణ కాలనీకి చెందిన పేద మహిళ షేక్ రుక్సానాకు నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషాభాయ్, జాయింట్ సెక్రటరీ అయూబ్ భాయ్, ప్రకాశం జిల్లా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా, సెక్రటరీ షేక్ జిల్లా సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. బల్లికురువ మండలం రామాంజనేయపురంలో ఎస్సీ కాలనీకి చెందిన ఏసురత్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు 108 వాహనాల్లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఈయన ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబ సభ్యులు, బాధితుడు మీడియాకు తెలిపారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న యేసురత్నంను వైసీపీ నాయకులు కొమ్మూరి కనకరావు, దేవినేని కృష్ణబాబు తదితరులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఫస్ట్ అయితే మాత్రం చేద్దాం అన్నాడు. తర్వాత మాత్రం ఇంకో అవతల మాటలని మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. రూమ్లోకి వస్తేనే అసలు నా ఆఫీస్లో నుంచి వెళ్ళిరా ముందని అంటున్నాడు. ఎస్ఐ గారికి అడగపోతేనేమో ఎంఆర్ఓ కాడికి వెళ్ళమంటాడు. ఎంఆర్ఓ కాడికి వస్తేనేమో ఎస్ఐ గారికి వెళ్ళమంటాడు. ఎస్ఐ గారు ఏమో మొన్న వెళ్తే నువ్వు కానీ సోటుకల్లి వెళ్ళావు ₹1,00,000 నువ్వు జుల్మాన్ కట్టాలరా అని అన్నాడు. మరి మేమైతేనేమో సోటుకల్లి వెళ్ళొద్దంటండి, వాళ్ళైతేనేమో అన్నీ చేయాలంట. ల్యాండ్ మాది, పైన వాళ్ళు వచ్చేమో అన్ని పెత్తనాలు చేస్తుంటే మేమేమో కదలకుండా ఉండాలంట. అది వాళ్ళకి అప్పచెప్పండి, మేలకుండా ఊరుకోండి, లేదా స్టేషన్లో పెడతాను, లేదా నిన్ను కొట్టిస్తాము అని ఎంఆర్ఓ గారు ఒకటే బెదిరిస్తున్నారు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి మాకు ఒకటే ఫోన్లండి స్టేషన్ నుంచి. పొద్దున అయితే ఒక ఆయన కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరు ఎస్సీ వచ్చి ఈడ్చుకొని వచ్చిన దాకా కూడా మీరు రారా స్టేషన్కి అని మా బెదిరించాడు. ఇంక ఈ బెదిరింపులంతా ఎందుకులే, మళ్ళీ స్టేషన్ పోవటం వాళ్ళ చేత పనులంటే ఎందుకులేని మా ఆయన మాత్రం ముందు తాగాడండి. ఈరోజు పొద్దున ఫోన్ చేసి కానిస్టేబుల్ ఫోన్ చేసి 3 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే మీరు స్టేషన్కి రావట్లేదు, వచ్చి సంతకాలు పెట్టమంటే పెట్టట్లేదు, మిమ్మల్ని మాత్రం ఎస్సీ వచ్చి ఈడ్చుకొని వచ్చిందా మీరు అక్కడే ఉండండి, అంత పని మీకు జరిగిద్ది అని బెదిరిస్తాడు. బెదిరించలేక మా ఆయన మాత్రం ఇంకా స్టేషన్కి వెళ్ళి పన్నులు అంటే ఎందుకని ఎక్కడే ముందు తాగాడండి. మీ దయించి మాకు న్యాయం. మేము మా స్థలంలోకి వెళ్ళి క్లీన్ చేసుకుంటే ఆయన వచ్చి మమ్మల్ని మెడ పెట్టుకొని బయటకు నెట్టేయమంటారా, గుద్దమందంతా నీకేం తెలుసురా చిన్నపిల్లడివి అది ఇది అని మీరు మర్యాద బయటకు పోతారా, లేకపోతే మెడ జోడు పట్టుకొని నెట్టేయమంటారా, మాది కొల్లారా అని తిడుతున్నారు సార్. ఎవరు? ఇంకేం జరిగింది? ఇంకా అట్లా తిడతా ఉంటే ఇంక మా నాన్న చూసుకోలేక ఇంకా ముందు తగ్గేస్తున్నారు సార్. మీ నాన్న మీ బాబాయ్? మా బాబాయ్. ఏం పేరు ఆయన పేరు? నేను ఎంఆర్ఓ కాడకు కూడా వెళ్ళాను సార్, ఎస్ఐ కాడకు కూడా వెళ్ళాము, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎంఆర్ఓ అయితే డబ్బులు ఇస్తే మీ స్థలాన్ని మీకు ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు సార్. మా దగ్గర మా లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు యాడ్ నుంచి వస్తాయి సార్. మా స్థలాన్ని నాకు ఇప్పిమని మా బాబాయ్ ఎంతో పోరాడుతున్నాడు సార్. చాలా బతుకుల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు ఊరు తాగాడు సార్. నాకు ఏ గతి లేకుండా పోతాడు సార్ మా బాబాయ్. నాకు ఒక ఆధారమే సార్. నాకు దయచేసి మీరే హెల్ప్ చేయండి సార్. నీ పేరేం పేరమ్మా? శిరీష సార్ నా పేరు. ఇంటి పేరు? నాగిపోగు శిరీష సార్. ఏ ఊరు మీది? రామంతరిపురం సార్. మేము మాకు హెల్త్ బాగుంటుంది సార్. మేము మొత్తం ముగ్గురం సార్. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు సార్. వాళ్ళకి హెల్త్ బాగాలేక మా స్థలం మాకుంటే ఏదో మా చిన్నపిల్లడు బాగుంటాడని చెప్పేసి మా బాబాయ్ ఎట్లా పోరాడుతున్నారు సార్. ఎవరికి జాడి దయ అనేది లేదు సార్. ఎంఆర్ఓ గారికి లేదు, ఎస్ఐ గారికి, ఎవరి దగ్గరికి మేము వెళ్ళినా కానీ మాకు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. డబ్బున్న వాళ్ళకెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళు వాళ్ళకెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు సార్. మా బాబాయ్కి ఏమన్నా అవ్వాలి. ఎస్ఐ ఏమన్నాడు? ఎంఆర్ఓ ఏమన్నాడు? ఎంఆర్ఓ అయితే మాకు డబ్బులు మాకు ఇవ్వండి, డబ్బులు ఇస్తే మీ స్థలంలో మేము ఇల్లు కట్టిస్తామమ్మా, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు సార్. మాలాంటి పేదల దగ్గర డబ్బులు ఏముంటాయి సార్? మా దగ్గర ఏం లేకే కదా సార్ మీ దగ్గరికి వచ్చింది. మేము ఎంత అడిగారు? 1,00,000 అడిగారు సార్. ఎవరు అడిగింది? ఎంఆర్ఓ సార్. ఏం పేరు? ఎస్ఐ గారు అడిగారా? ఎస్ఐ గారు ఏమన్నాడు? డి న్యూస్ లో నేటి మాట. ఒకరికి సాయం చేసేంత డబ్బు లేకున్నా పర్వాలేదు, కానీ నమ్మించి మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.